బై స్టెప్ ప్రతిదీ చూపిస్తానండి. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనకి మెసేజ్ ఎలా వస్తుందని చెప్తాను. దానికంటే ముందు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ నేను షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకి అసలు రిలీజ్ ఆఫ్ ది ఫస్ట్ లిస్ట్ టెంటేటివ్ 28/2/2026 అండి. అంటే టెంటేటివ్గా ఇచ్చాడు తాత్కాలికంగా. ఈ యొక్క 28/2/2026కి ఇచ్చాడండి. ఈ నెల ఫిబ్రవరి 28వ తారీఖుని ఫస్ట్ మెరిట్ లిస్ట్ డేట్ అనేది రిలీజ్ అవుతుందండి. ఒకవేళ మనం ఈ జాబ్కి ఎలిజిబుల్ అయితే మనల్ని సెలెక్ట్ చేస్తే నార్మల్ మెసేజ్లో ఇలా వస్తుందండి. డిఓపి కంగ్రాచులేట్స్ యూ, ఇలాగ రిజిస్ట్రేషన్ నెంబరు. మనము ఫస్ట్ ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ జాబ్కి అప్లై చేసుకున్నప్పుడు మనకి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అనేవి ఇస్తాడు కదండి. వాటితో మనకి ఇలాగా మనకి ఇస్తాడనమాట. ఆ నెంబర్ ఇచ్చి మీరు సెలెక్ట్ అయ్యారు అని, మనకి ఎలాగ సెలెక్ట్ అయ్యారు, దేనికి సెలెక్ట్ అయ్యారు అన్నది కూడా మనకి మెసేజ్లో చెప్తాడండి. దాన్ని బట్టి మనం మెసేజ్లో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మనం ఫోన్ నెంబర్ ఆల్రెడీ లింక్ అయిందే ఇస్తాం కాబట్టి మనం నార్మల్ మెసేజ్లో కూడా చూసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా కూడా మెసేజ్ వస్తుందండి. డిఓపి కంగ్రాచులేట్స్ ఫర్ బీయింగ్ ప్రొఫెషనల్లీ సెలెక్టెడ్ జీడిఎస్ బీపీఎం అని కూడా మనకి ఇస్తాడండి. దాన్ని కూడా మనం ఒకసారి చూసుకోవాలి. అప్లై చేసిన తర్వాత 28 డేట్ని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిల్లో కూడా ఇలా వస్తుందండి. డియర్ క్యాండిడేట్, బేసింగ్ ఆన్ యువర్ అప్లికేషన్ విష్ రిజిస్ట్రేషన్ నెంబర్ సక్సెస్ఫుల్ అయ్యింది, డాక్యుమెంట్ కూడా వెరిఫికేషన్ చేసాము అనేసి మనకి మీరు సెలెక్ట్ అయ్యారు అని ఒక లెటర్ కింద మనకి వస్తుందండి. మీరు చూసుకోండి. 28ని ఇచ్చాడు కాబట్టి మీరు మెరిట్ మార్క్స్ ఉంటే మాత్రం కంపల్సరీ ఈ జాబ్ మీరే కొట్టచ్చండి. ఇలా మనము చూసుకోవాలండి. ఇలాగ మనకి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ పోర్టల్ నుంచి వచ్చిందని మనకు ఒక లెటర్ లాగా ఇలా వస్తుంది. అంటే 28ని ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ 16కి మనకి ఇచ్చాడండి లాస్ట్ డేటు. 19కి వచ్చేసి మనం ఎడిట్ చేసుకునే డేట్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మనము అసలు నెక్స్ట్ మనకు అసలు ఏ ఊరిని ఇచ్చాడు, మనం కొన్ని విలేజెస్ కానీ కొన్ని ఊర్లు కానీ పెట్టుకుంటాం కదండి. దాన్ని బట్టి కూడా మనకి ఇలాగ వస్తుంది. అమలాపురం విజిట్ అయితే అమలాపురము మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, మన రిజిస్ట్రేషన్ నెంబర్ సెలెక్ట్ చేస్తే కనుక మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇందులో ఉందా లేదా అన్నది కూడా మనం ఒకసారి చూసుకోవాలండి. నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను కదా, మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా అన్నది కూడా మనం ఇందులో చూసుకోవాలండి. అసలు ఏ ఊరికి ఇచ్చారు, ఏ ఊరు సెలెక్ట్ చేశారు అన్న విషయం కూడా ఇందులో చూసుకోవాలి. ఇందులో చూసుకుంటే మన రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి ఆటోమేటిక్గా మనము ఏ ఊరికి సెలెక్ట్ అయ్యాము, మన రిజిస్ట్రేషన్ నెంబర్తో అసలు ఎంత పర్సంటేజ్కి మనం సెలెక్ట్ చేశారు అది కూడా మనకి ఇందులో తెలుస్తుంది. పీడిఎఫ్లో చూసుకుంటే తెలుస్తుందండి ఏ డివిజన్ నుంచి సెలెక్ట్ చేశారు అన్నది తెలుస్తుందండి. ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా మనకు మెసేజ్ వచ్చిన తర్వాత ఇలాగ మనం ఏ డివిజన్లో సెలెక్ట్ అయ్యాం ఏంటి అనేది మనం చూసుకోవాలండి. పీడిఎఫ్లో చూసుకుంటే ఇదంతా మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. మనల్ని డాక్యుమెంట్ వెరిఫై చేశారని, ఎన్ని మార్క్స్తో మనకి అప్డేట్ అయ్యామని, రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి అనేది మనకి పీడిఎఫ్లో అయితే క్లియర్గా మనకి ఇలా తెలిసిపోతుందండి. అంటే మీకు సక్సెస్ఫుల్ జాబ్కి ఎలిజిబుల్ అయ్యారు అని మనకి కనుక మెసేజ్ వస్తే పీడిఎఫ్లో మీరు మనం ఏ డివిజన్కి సెలెక్ట్ అయ్యాం, ఎన్ని మార్క్స్తో సెలెక్ట్ అయ్యాం అనేది మీరు చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు ఏ ఊరు ఈ జాబ్ మీరు ఎలిజిబుల్ అయ్యారు అన్నది కూడా మీకు తెలిసిపోతుందండి. మనం ఇలా చూసుకుంటే కనుక మనకి క్లియర్గా వచ్చేస్తుంది. మన డివిజన్ బట్టి మనకి ఇలా ఇస్తాడండి. అలా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్కులు కేటగిరీ వారీగా చూసుకుంటే అసలు మనకి నార్మల్ కంట్రీ కంటే మనకి ఇండియాకి వచ్చేసి 100% మార్క్స్ ఉంటేనే ఎలిజిబుల్ చేస్తున్నారండి. వేరే కంట్రీకి అయితే 85% నుంచి 95% వరకు తీసుకుంటున్నారు.
నెక్స్ట్ మిగతా వాళ్ళకేమో ఇంత పర్సంటేజ్ అనేది ఇచ్చాడండి. ఆ పర్సెంట్ చేసుకుంటున్నారు. ఇంచుమించు ఫుల్గా 10% ఉన్న వారికి మనకు ఆంధ్రాలో తీసుకుంటున్నారు అనేసి మనకి చెప్పారండి. ఇక్కడ ముఖ్యమైన గమనికలు కూడా రాష్ట్రం మరియు సర్కిల్ కట్ ఆఫ్ అనేది మీరు అప్లై చేస్తున్న రాష్ట్రం మరియు డివిజన్ బట్టి మారుతుందని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి తెలుగు రాష్ట్రాల్లో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల కట్ ఆఫ్ 90% పైనే ఉండే అవకాశం ఉండాలి. అంటే ఇంచుమించు 10% వరకు ఉంటేనే మనకి ఎలిజిబుల్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ అని చూపించాడండి. దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా మెరిట్ స్టూడెంట్స్ అయితే ఈ జాబ్ మిస్ చేసుకోకండి, అప్లై చేసుకోండి. మీకు ఒకసారి రాలేదని ఆగిపోకండి. 2-3 సార్లు అప్లై చేస్తే ఎప్పుడైనా లక్కాల్సి వచ్చి రావచ్చు కదండి. ఇక్కడ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశాడండి. మొదటి మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మొదటి లిస్ట్లో పేరు రాకపోయినా తదుపరి లిస్టులో సెకండ్, థర్డ్ లిస్టులో కట్ ఆఫ్ కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ లిస్ట్లో రాలేదనేసి మీరు ఆగిపోవద్దండి. సెకండ్ లిస్ట్లో, థర్డ్ లిస్ట్లో ఎప్పుడైనా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మీరు సెలెక్ట్ అయ్యారని మెసేజ్ కానీ వస్తే కనుక కన్ఫామ్గా జాబ్ మీకే వచ్చినట్టండి. దాన్ని మాత్రం మీరు మెయిల్లో, మెసేజ్లో, నార్మల్ మెసేజ్లో, మెయిల్లో మాత్రం ఖచ్చితంగా మీరు చూసుకోండి. చూసుకుంటే మీకు జాబ్ వచ్చిందా, సక్సెస్ఫుల్ అయ్యారా లేదా, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి ఏ డివిజన్కి మీరు సెలెక్ట్ అయ్యారా అన్న టాపిక్ కూడా మీకు తెలుస్తుంది. మనకి ఇక్కడ 16వ తారీఖు వరకు కూడా లాస్ట్ డేట్ అయితే ఇచ్చాడండి. 5 గంటల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు 16వ తారీఖుని. నెక్స్ట్ వచ్చేసి ఎండ్ డేట్ వచ్చి 19వ తారీఖు వరకు ఇచ్చాడండి. అంటే ఎండ్ అంటే కరెక్షన్స్ ఎడిట్ చేసుకోవాలన్నా, ఏదన్నా సెర్చ్ చేసుకోవాలన్నా అది 19వ తారీఖు వరకు ఇచ్చాడు.